నన్ను చూస్తున్న మీ అందరికి నమస్కారం అండి. లాస్ట్ వీడియో చూస్తారు కదా, బెంగళూరు మార్కెట్కి అయితే వెళ్ళాను. సో బెంగళూరు మార్కెట్లో మనం అరటికాయ వేయడం అనేది లాసా లాభం అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో మనం అంతకుముందు స్టార్టింగ్లో ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో నేను 402 గెలలు తీసుకెళ్ళాం. 402 గెలలు తీసుకెళ్తే అదే డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు లాస్ట్ వీడియోలో 600 ప్లస్ 650 గెలలు అనుకుంటాను. 650 గెలలు తీసుకెళ్ళినా సరే అవే డబ్బులు వచ్చినాయి. అప్పటికి ఇప్పుడు ఇంకా రేట్ పెరిగింది చెప్పాలంటే. అయినా సరే మనకు చాలా డబ్బులు అనేవి చాలా తక్కువ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే మనం స్టార్టింగ్లో తీసుకెళ్ళి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ ఎక్కువ ఉండేవి. మొన్న ఏమైందంటే లాస్ట్ కటింగ్లో మనకి ఫస్ట్ సెకండ్స్ అన్నీ కూడా లోకల్లో వెళ్ళిపోయినాయి. ఇంకా బాగా మిగిలిపోయినాయి ఏంటంటే ఇంకా లాస్ట్ గ్రేడ్ అనమాట. లాస్ట్ గ్రేడ్ అలానే కొంచెం ఉన్నాయి, మంచి గెలలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. సో అవన్నీ తీసుకెళ్ళి నేను బెంగళూరు మార్కెట్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్ అది కూడా 80 రూపాయలు ఉంది ఆ రోజు. మైసూర్ మార్కెట్ బెంగళూరులో 100 పైన ఉంది ఫస్ట్ క్వాలిటీ అయితే. బెంగళూరులో ఇప్పుడు రేట్ ఎలా ఉందంటే ప్రస్తుతానికి అయితే 100 పైనే ఫస్ట్ క్వాలిటీ. 10 కేజీల పైన గెల్ల ఉండి కాయ సైజు బాగుంటే కనుక 100 నుండి 110 రూపాయలు 120 రూపాయలు కూడా రేట్ అయితే వెళ్తుంది. అది కాకుండా మనకి 8 కేజీల గెల్ల ఉంటే అవి కూడా ఒక 90 రూపాయలు అలా వస్తాయి. ఇంకా తక్కువ 7 కేజీలు అలా అయితే 80 రూపాయలు 75 రూపాయలు కూడా వస్తాయి. ఇంకా తక్కువ 5 కేజీలు 6 కేజీల గెల్లు ఉంటే కూడా 70 రూపాయలు 60 రూపాయల దాకా వస్తుంది. ఇంకా తక్కువ మొత్తం ఇంకా నా 4th గ్రేడ్ అనుకోండి, ఇంకా 4th 5th గ్రేడ్ అనుకోండి. పోనీ 4 కేజీల కన్నా తక్కువ వేసిన గెల్లలు అనుకోండి, 4 కేజీల కన్నా తక్కువ గెల్లలకి ఒక 35 రూపాయల నుంచి 40 రూపాయల వరకు వస్తున్నాయి. ఇప్పుడు రేటు బాగుండడం వల్ల. అదే రేట్ లేకపోతే అక్కడ కూడా చాలా తక్కువ వస్తాయి. సో ఏంటంటే నేను మొన్న తీసుకెళ్ళింది లాస్ట్ కటింగ్ తీసుకెళ్ళింది ఎక్కువ శాతం చిన్నవి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే నేను 40 రూపాయలు రేట్ చెప్పానో అవే ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి, అంటే నేను ట్రాన్స్పోర్ట్ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. మనకి ఓవరాల్గా 45 రూపాయలు ఏమో చేతికి వచ్చినాయి 80 రూపాయల రేట్ ఉన్నప్పుడు. సో ఇది ఎప్పుడు అలా ఉంటుందని కాదు, మనకి ఎక్కువ శాతం ఇప్పుడు చిన్నగెల్లలు వచ్చినాయి కాబట్టి ఇంకా అలా అయిందనమాట. అసలు ఏమైందంటే ఈ సంవత్సరం మా ఏరియాలో, మాదనే కాదు చాలామంది వేశారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వేశారు. అండ్ వేరే చోట కూడా మనకి సరౌండింగ్స్ చాలా చోట్ల మొత్తం అరటి తోట అయితే వేశారనమాట. ఈ యాలకి బనానా వేశారు, తర్వాత ఇక్కడ కేరళ వెరైటీ ఉంటుంది నేంద్ర అని, అది కూడా వేశారు. పచ్చ అరటి కూడా వేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అరటి కూడా ఈ సంవత్సరం ఈల్డింగ్ అనేది చాలా తగ్గిపోయింది. మనం ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత తక్కువ గెలలు అయితే ఇంత తక్కువ కేజీలు అయితే మనకి ఎప్పుడు గెలలు వేయలేదు. ఈసారి అలా వేసింది ఏంటంటే క్లైమేట్ వల్ల. మనకి ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి వచ్చేలా వేసుకుంటాం కదా, మధ్యలో ఒక మార్చిలో అలా ఒక వర్షం పడి ఉంటే చాలా బాగుండేది. వర్షాలు లేక అలానే ఇక్కడ ఎండలు అనేవి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేదు. ఈ ఇయర్ అయితే మొత్తం 40 degrees దాటేసింది అనమాట. 40 degrees లోపలే ఉండేది ఎప్పుడు కూడా మనకి ఇక్కడ. అలాంటిది 40 degrees దాటేసింది. ఎండ కరెక్ట్గా ఎండలు కాసే మంచి గెలలు వేసే టైంలోనే ఫుల్ ఎండ రావడం. సో దానివల్ల ఈల్డింగ్ అయితే తగ్గింది. తర్వాత అలానే గాలులు అనమాట. సో ఎంతోమంది తోటలు పడిపోయినాయి. ఇంకా దేవుడి దయ వల్ల మనది ఇంకా నిలబడింది అనమాట. దానికి ఇంకా మనం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. లేదంటే మన తోట కూడా పడిపోయి ఉంటే ఇంకా చాలా లాసే వచ్చేదన్నమాట. ఇంకా దేవుడి దయ వల్ల నిజంగా మన తోట అయితే నిలబడింది. మనకి ఇప్పుడైతే లాస్ ఏం రాదు, అలా అని చెప్పేసి పెద్దగా ప్రాఫిట్ ఏం రాదు, కానీ పర్లా మరీ అంత లాస్ ఏమి ఉండదు, కానీ తక్కువ ప్రాఫిట్ అయితే రావచ్చు. ఈ మొత్తం కటింగ్ అయిపోయినంత తర్వాత కూడా ఒక డెడికేటెడ్ వీడియోతో పెడతాను నేను. మనం స్టార్టింగ్ నుంచి ఏం వేసాము, ఏమేమి వేసాము, మందుల ఖర్చు ఎంత అయింది, పెట్టుబడి ఎంత అయింది, మనకి లాభం ఎంత వచ్చింది అంతా కూడా నేను లాస్ట్లో ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మన తోటలో పూణె కటింగ్ అనేది జరుగుతుందనమాట. సో అంతా చూపిస్తాను. అండ్ అలానే మార్కెట్లో నేను కమిషన్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పలేదు, స్టార్టింగ్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు మనం తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే మాకు కేజీల లెక్క ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మొత్తం అంతా అమ్మిన తర్వాత డబ్బులు ఏవైతే వస్తాయో ఆ డబ్బుల పైన వాళ్ళు 6% కమిషన్ తీసుకుంటారు. అండ్ అలానే అన్లోడింగ్కి 1200 రూపాయలు అయితే తీసుకుంటారు. వాళ్ళ ఛార్జెస్ అయితే అవి. అండ్ మన ట్రాన్స్పోర్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వాళ్ళది కమిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతా తీసిన తర్వాత ఎంత వస్తే అంత మనది. మరీ ముఖ్యంగా బెంగళూరుకి ఇన్ కేసు ఎవరైనా తీసుకెళ్ళి వేద్దాం అనుకున్న వాళ్ళకి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటే తీసుకెళ్ళి వేయండి, మీకేం లాస్ ఉండదు, మంచి డబ్బులే వస్తాయి. అది కాకుండా మొత్తం చిన్న గెల్లో 3 కేజీలు 4 కేజీల గెల్లలు తీసుకెళ్ళి అక్కడ వేస్తానంటే మీకు ట్రాన్స్పోర్ట్లో దెబ్బడిపోద్ది అనమాట. సో ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువైపోద్ది. ఇప్పుడు అదే ట్రాన్స్పోర్ట్లో అదే 3 టన్నులు మీరు ఫస్ట్ క్వాలిటీ కనుక సెకండ్ క్వాలిటీ కనుక తీసుకెళ్తే బాగానే ఉంటుంది.
ఇప్పుడు అదే దాంట్లో మళ్ళీ 2 టన్నులు మీకు లాస్ట్ క్వాలిటీ వచ్చి 1 టన్ను మాత్రమే మీకు మంచి గెలలు వస్తే అది కూడా లాసే. మంచి గెలలు ఉంటేనే బెంగళూరు తీసుకెళ్ళేస్తే బాగా వస్తాయి డబ్బులు. ఇంకా లేదు మాకు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే అంత క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాకు ఇక్కడే ఇంకా ఎక్కువ వచ్చింది అనిపించింది లాస్ట్ కటింగ్ అయితే. అండ్ ఇప్పుడైతే పూణే కటింగ్ జరుగుతుంది. ఒక 5-6 టన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎంతవరకు కట్ అవుద్దో. ఇక్కడే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అండ్ థర్డ్ గ్రేడ్ అనమాట, 3 గ్రేడ్లు ఇక్కడే ఇచ్చేస్తున్నాము. పూణే వాళ్ళు థర్డ్ గ్రేడ్ తీసుకెళ్ళరు, ఫస్ట్ సెకండ్ తీసుకెళ్తారు. పూణే అంటే మనం లోకల్ వాళ్ళే, కర్ణాటక వాళ్ళే తీసుకెళ్ళి పూణేలో అమ్ముకుంటారు అనమాట. సో అది. అండ్ ఇప్పుడైతే కటింగ్ చూపిస్తాను. అలానే ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను నా నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వర్షం బాగా పడింది. ఇన్ని నీళ్ళు ఇక్కడ ఎప్పుడు చూడలేదు, ఎంతలా నిలబడడం. పూణే కటింగ్ అయితే అవుతుంది. ఇది వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది. ఇప్పుడైతే మేము వై బ్రిడ్జ్ తోక మీద చూపిస్తున్నాము, ఖాళీ లారీ. తర్వాత అయితే మొత్తం లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాము. ఇది కూడా మంచి గెల, ఇవన్నీ కూడా మంచి గెలలు చూడండి. ఇటు సైడ్ బాగా వేసినాయి గెలలు అయితే, అంటే ఒక్క మడి చాలా బాగా వేసినాయి. అలాంటి గెలలు చాలా పెద్ద పెద్ద గెలలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ గెలలు అనమాట. మనకు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు అయితే థర్డ్ క్వాలిటీ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ క్వాలిటీ చాలా తక్కువ. మన సెకండ్ క్వాలిటీ వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కెట్ 80 రూపాయలు ఉంటే 55 రూపాయలు, 50 రూపాయలు, అంటే 30% లెస్ చేసి 50 రూపాయలు అయితే వేస్తారు. సో ఇది ఫస్ట్ క్వాలిటీకి వచ్చేస్తుంది. సౌండ్ చూసారా ఎలా వస్తుందో? వాగు అడవిలోంచి వస్తుంది వాటర్ అంతా. చూడండి ఇక్కడ పడుతుంది. ఇదంతా కూడా అడవిలోంచి వచ్చిన వాటర్. మొత్తం అంతా కూడా ఇప్పుడు బాగా వర్షం పడింది కదా, అడవిలోంచి వచ్చిన వాటర్ ఇదంతా. మొత్తం మన ఫామ్లోనే అతి పెద్ద గెల అయితే ఇది చాలా పెద్దది. అండ్ దీని పక్కన కూడా మంచి మంచి గెలలు వేసినాయి. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా మంచి మంచి గెలలు. 10 కేజీల పైన వస్తాయి ఇవి. ఇది మాత్రం అసలు ఇప్పటి వరకు కట్ చేసిన గెలలు అనేట్లు ఇది పెద్ద గెలని చెప్పుకోవచ్చు. చాలా పెద్దది అయితే. ఇప్పుడు కట్ అయ్యే గెలలన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద గెలలు. ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఎక్కువ ఉంటాయి, ఇంకా దానికన్నా తక్కువ అయితే చాలా రేర్గా ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ కూడా ఎక్కువే ఉంటాయి, సెకండ్ క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయి. మనకి సెకండ్ క్వాలిటీనే మైసూరులో 80 రూపాయలు ఉంటే బెంగళూరులో 80 రూపాయలు వేస్తాడు సెకండ్ క్వాలిటీ. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగున్నాయి గెలలు అనేవి. ఇదే గెలలో నేను మొన్న వరలక్ష్మి వ్రతం కటింగ్ చూపించా కదా, ఆ కటింగ్కి తీసుకెళ్ళి ఉంటే గ్యారంటీగా 90 రూపాయల పైన ఉండేవి. దగ్గర ఈరోజు 15 మంది వచ్చారు. కట్ చేసి మోసేది అంతా కలిపి 15 మంది వచ్చారు. ఎందుకంటే ఆ లారీ ఫుల్ అవ్వాలి కదా, ఈవినింగ్ వరకు పట్టిద్ది అయినా సరే. ఇది ఇంకా రెండో మడిలోది తీసుకొస్తున్నారు. ఫస్ట్ మడే దగ్గర ఒక 2 టన్నులు అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంకా రెండో మడి, ఇంకా ఉన్నాయి. సాయంత్రం అవుద్ది నాకు తెలుసు. ఇది దగ్గర ఇక్కడే ఒక 3-4 టన్నులు అయితే అవ్వచ్చు. అన్నీ పెద్ద పెద్ద గెలలే. సెకండ్స్ ఫస్ట్ తప్పితే ఇంక చిన్నవి ఉండవు. చాలా బాగా అయింది ఇప్పుడైతే మాత్రం. మంచి గెలలు ఇవన్నీ కూడా చూడండి. అసలు
అటు పక్కన ఒక 2 మడులు అన్నీ కూడా మొత్తం అవి దగ్గర ఒక 700-800 గెలలు అయితే తెగినాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 500 పైన తెగుతాయి, ఇంకా ఎక్కువ తెగొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇది చిన్న మన బొలేరో అనమాట. ఇప్పుడు మనం తీసుకెళ్తా ఉన్నాం కదా బెంగళూరు మార్కెట్కి. మళ్ళీ ఇప్పుడు దీని మీద తీసుకెళ్ళి ఆ లారీ మీద లోడ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక వాగు ఉంది, ఆ వాగు దగ్గర లారీ అయితే రాదు. యాక్చువల్లీ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేయించాలి, కానీ అది చేయించట్లేదు, ఎప్పటి నుంచి అలాగే ఉంది. సో ఇక్కడికైతే లారీ రాదు. లారీ వస్తే అసలు మనకు ప్రాబ్లమే ఉండేది కాదు, ఇక్కడే లోడ్ చేసేసే వాళ్ళు. ఇప్పుడు ఇటు నుంచి తీసుకెళ్ళి అది వాగు దాటిన తర్వాత మళ్ళీ అక్కడ ఎక్కించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిన్న బౌలర్ అయితే వెళ్ళిపోదు, కానీ పెద్ద లారీ రావడానికి కొంచెం కష్టమే. చూడండి అసలు భలే భయం వేస్తుంది. ఇక కొంచెం అప్పులో అండ్ అది కూడా ఈ రాళ్ళే మొత్తం. ఈ రాళ్ళకి అప్పుకి కొంచెం జాగ్రత్త కూడా, రాళ్ళ మీద కొంచెం బంద్ ఉన్నప్పుడు ఎక్కువ దిగబడిపోతూ ఉంటుంది. ఇది వాగు వస్తే మొత్తం ఇలా కొట్టుకెళ్ళిపోయింది. ఇటు నుంచి రావాలంటే అక్కడ దిగబడిపోద్ది. ఇక్కడ ఏదో అడవి ఉద్దంలో మరి ఏవో అడుగులు కనబడుతున్నాయి. ఇవన్నీ అడవిలోంచి వచ్చినట్టు ఉన్నాయి. ఇదంతా కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అంటే దీంట్లో పుల్లు కూడా ఉన్నాయి. నేను అంతకుముందు వీడియోలో చూపించాను. ఇంతకుముందు ఇటంతా కూడా ఫుల్గా జింకలు ఉండేవి, బాగా తిరిగాయి. మార్నింగ్ వస్తే అసలు చాలా ఉండేవి ఇవన్నీ జింకలు. అదే మన ఫాము. ఈ పొదల్లో ఎక్కువ ఉండేవి. చూసారు అసలు ఎలా అరుస్తున్నాయి అవి పీకాక్స్. ఇక్కడ పైనుంచి వేలాడుతున్నాయి కదా, అవి సోలార్ ఫెన్సింగ్ అనమాట. రీసెంట్గా ఒక 3 నెలలు అయింది అవి వేసిన తర్వాత నుంచి ఏనుగులు అనేవి ఆగినాయి రావడం. లేదంటే మన ఫామ్లో కూడా ఏనుగులు వచ్చేవి. చూడండి అక్కడ వెళ్తుంది పీకాక్. ఇది ఇలా వేరే దాంట్లో తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో లోడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికి సగం లారీ అయింది. ఇవంతా కూడా మందే, ఇంకా సగం అవ్వాలి, అవుతుంది, ఇంకా చాలా ఉంది. మనం ఇన్ కేసు మొత్తం ఫుల్ అవ్వకపోతే ఆల్రెడీ ఇక్కడ ఉంది, వేరే చోట కట్ చేసుకొచ్చింది, దీన్ని కూడా నింపుతారు. ఇది వేరే వాళ్ళ ఫామ్లోది. మనకు ఇప్పుడు వరకు జరిగిన కట్టింగ్లో ఒక ఎత్తు అయితే ఇది మాత్రం ఇంకొక ఎత్తు అని చెప్పాలి. బాగా వచ్చినాయి గల్లు ఈసారి. ఫస్ట్ సెకండ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా తక్కువ క్వాలిటీ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. లాస్ట్ 4-5 కటింగ్స్ కన్నా ఈ కటింగ్ అయితే ఇంకా కొంచెం బెటర్. పొద్దున్న 6:30కి వచ్చాను, ఇప్పుడు 10:00 అయింది. ఇప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. చూడండి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మనదే దగ్గర ఒక 7 టన్నులు అయితే ఉండొచ్చు. అది కాకుండా బయట ఇంకా మరి చిన్న గెల్లో ఉన్నాయి, అవి వేరే లోకల్ వేసేస్తాము. అవి కూడా వచ్చినాయి, తక్కువ. కాకపోతే కంపేర్ టు స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా తక్కువ. సో ఇలా నేను ఒకసారి పప్పాయ కటింగ్ చూపించాను, పప్పాయ ఢిల్లీ కటింగ్. అప్పుడు ఇంతే, మార్నింగ్ నుంచి నైట్ వరకు కట్ చేసి మొత్తం చూపించాను. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే, మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు కట్ అయింది. ఇంకప్పుడు మళ్ళీ వే బ్రిడ్జ్ తూకానికి వెళ్తున్నాము. దీంట్లో ఆకులయ్యి కూడా వేసాం కదా, ఆకులయ్యి ఏంటంటే మనం ఇక్కడ తూకం చూసి వేసుకున్నాము. సో దాని లెక్క వచ్చేసింది 700 కేజీలు సంథింగ్ ఎంతో ఉంది. ఇప్పుడు చూడాలి మొత్తం ఎంత అయిందో, మన కాయ అయితే ఎంత అయిందో చూడాలి. ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి లోకల్లో వేసినవి, అది తేవడానికి వెళ్తుంది. సో ఇది పూణే లారీ అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే పూణేకి వెళ్ళిపోద్ది. రేపు ఈవినింగ్ అలా వెళ్తుందంట, రేపు నైట్ అయిపోద్ది అంట వెళ్ళేసరికి. చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మార్నింగ్ అండ్ ఇప్పుడు వే బ్రిడ్జ్ కూడా చూసాము. మొత్తం 6 టన్నుల 600 కేజీల వరకు నెట్ వచ్చిందనమాట. ఇప్పుడు దాంట్లో మైనస్ మనం 600 కేజీలు తీయాలి 10%. సో మొత్తం 6 టన్నులు అయితే దీని తగ్గింది. ఇది కాకుండా బయట వాళ్ళ షాప్కి ఒక 1.5 టన్ను కట్ అయితే చేశాడు. మొత్తం తూకం అంతా తీసేసిన తర్వాత, అంటే ఆకులు ఉన్నాయి కదా, ఆకులు అండ్ అలానే మార్నింగ్ దాని ఒక వెయిట్,
అవన్నీ చేసిన తర్వాత 6 టన్నులు 600 కేజీల వరకు వచ్చింది. దాంట్లో మనం ఒక 10% అయితే లెస్ చేయాలి. సో మొత్తం లెస్ చేసిన తర్వాత ఒక 6 టన్నులు అయితే ఉంటుంది అనమాట. అది కాకుండా లోకల్లో ఒక 1.5 టన్నున్నర అయితే తెగింది. సో మొత్తం అది